వనకం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను అనుకుంటున్నారా? రోజు అలాగే ఉంటాను కదా, కాదు ఇవాళ ఇంకాస్త ఎక్కువగా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు నేను తినే బ్రేక్ఫాస్ట్ వల్ల నాకు పొట్టరాదు. నేను ఫుల్ డే అంతా ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాను. ఏంటి మీరు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నేను చేసే బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చేసుకోవాలి, అంతే. సో సింపుల్. ఎలాగో ప్రాసెస్ అంతా నేను చూపించేస్తాను కాబట్టి చేసుకోవడం కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకీ ఇలా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అంటే ఏం తినాలి అనే కదా ఆలోచిస్తున్నారు. ఏం లేదండి, సింపుల్ గా మేతి సోయా ఊతప్పం తినాలి, అంతే. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నేను అదే చూపించేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ మేతి సోయా ఊతప్పం. మేతి సోయా ఊతప్పం దానికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అది ఆన్ చేయాలి. ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని, బేసిక్ గా ఏంటి అంటే మేతి పచ్చిగా ఉంటుంది కదా, అందుకని దాన్ని వేయించాలి అని చెప్పేసి. మరీ ఎక్కువ ఆయిల్ వేయద్దు, కొంచెం సరిపోతుంది. కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మేతి. అండ్ ఇది ఇన్స్టెంట్, ఎలాగో తెలుసా? చెప్తాను, అది కూడా చెప్తాను. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అంటే పచ్చివాసన పోవాలి అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఇది ఇంకొంచెం ఫ్రై అవనిస్తుంది. ఎప్పుడైతే ఆ పచ్చి స్మెల్ వస్తుంటుందో, అది పోతుందో, అప్పుడు మనకి మేతి చక్కగా ఫ్రై అయిపోయినట్టే. సో అది అవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి అంటే, ఇన్స్టెంట్ అని చెప్పా, అది ఎలా అంటే ఇదిగో ఇలాగా. మనం దీనికోసం వాడుతుంది దోశ పిండి, ఊతప్ప పిండి కాదు, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ కొంచెం వేసుకొని ఇందులో సోయా పాలు కూడా పోసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసామంటే సరిపోతుంది. ఈలోపు ఇక్కడ మేతి కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చివాసన రావట్లేదు అంటే ఇది రెడీ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మేతిని కూడా అందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తీసుకొని వెళ్ళి మేతిని వేసేస్తాను. ఒకసారి బాగా కలపాలి. ఓకే, ఇప్పుడు మిగతా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి అంటే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఏం వేయాలి అంటే మరి టేస్ట్కి ఉప్పు కావాలి కదా, సో ఉప్పు. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసినవే, బట్ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, సరిపోతాయి. సో ఇప్పుడు ఇంకొకసారి బాగా కలపాలి వీటిని. మేతి సోయా ఊతప్పానికి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. సో ఇది కాసేపు నానబెట్టుకోవాలండి, అప్పుడు ఊతప్ప చాలా బాగా ఫ్లఫీగా అలా వచ్చేస్తుంది అనమాట. ఇంతకీ మామూలుగా కూడా ఊతప్పాలు చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది దగ్గర మాత్రం ఆ పులుపు, ఆ ఊతప్ప అంటే కొంచెం ఫర్మెంటేషన్ అనేది తెలియాలి కదా. మరి అలా ఫర్మెంట్ చేసుకోకుండా ఇన్స్టెంట్ గానే మనకి ఫర్మెంట్ అయింది టేస్ట్ రావాలి అంటే ఏం చేయాలి?
కష్టం. దోశలకైనా అంతే, ఒక నైట్ అంతా బయట పెట్టుకుంటే గానీ అది పులవదు, అప్పుడే దోశ టేస్ట్గా రాదు కదా. దోశలైనా ఊతప్పాలైనా సరే హడావుడిగా చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ ఫ్రెష్గా చేసిన పిండితో కంటే కొంచెం పులిస్తే వచ్చే టేస్టే వేరు, అందరికీ అదే నచ్చుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఊతప్పానికి కానివ్వండి, దోశకి కానివ్వండి, ఏదైనా కొంచెం మజ్జిగ ఉంటాయి కదా, ఆల్రెడీ అవి కొంచెం పుల్లగానే ఉంటాయి కదా, సో ఇంకొంచెం పుల్లగా ఉన్న మజ్జిగను కనుక మీరు కలుపుకున్నారు అంటే వాటర్కి బదులుగా, అప్పుడు సూపర్గా ఉంటుందండి. మామూలుగా పుల్లట్టు అంటారు కదా, అందులో కూడా వాళ్ళు పుల్లటి మజ్జిగనే కలుపుతారు. మరీ అంత పుల్లగా కలపకండి, మళ్ళీ తర్వాత కొంచెం ఎసిడిటీ అలాంటివి వస్తాయి. సో కొంచెం పులుపున్న మజ్జిగ కనుక మీరు కలుపుకున్నారు అంటే ఇన్స్టెంట్గా దోసపిండి వేసుకున్న ఆ పులుసిన ఈ టేస్ట్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు ఇన్స్టెంట్గానే. ఇప్పుడు ఇందులో అయితే మనం ఆల్రెడీ సోయా మిల్క్ వేసేసాము, ఇంకొంచెం సేపు ఉంటే ఏంటి అంటే కొంచెం ఫర్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాపీగా ఊతప్ప వేసుకొని తినేయచ్చు. సో ఊతప్ప పిండి ఆల్మోస్ట్ ఫర్మెంట్ అయి ఉంటుంది, చెక్ చేద్దాం. చూసారా, ఇందాకేమో కొంచెం రవ్వగా ఉంది కదా, ఇప్పుడు చూడండి అసలు రవ్వ తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ లో చెప్పడం మర్చిపోయానండి, బ్రేక్ లో పాన్ పెట్టేసి ఆన్ చేసేసారనమాట, ఇలా వేడవుతుంది కదా అని. ఇప్పుడు కొంచెం నూనె వేసి ఊతప్ప వేసేయాలి. ఇంకొంచెం నూనె వేసుకుంటున్నాను చుట్టూ. పైనుంచి మూత పెట్టేస్తే ఏంటి అంటే ఊతప్ప మందంగా ఉంటుంది కదా, పైన కూడా చక్కగా ఉడికిపోతుంది, అందుకే మూత పెట్టేశాను. సో మరి ఇలా చేసి పెట్టేసుకుంటాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఒకవైపు అయితే బాగా రోస్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పేస్తాను. ఓకే అయిపోయింది, మనం వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చి అందులోకి తీసేసుకుంటాను. బేసిక్గా ఊతప్పాని ఇండియన్ పిజ్జా అని కూడా అంటారు. ఎందుకు, ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, టాపింగ్స్ అవన్నీ ఉంటాయి అండ్ అలాగే టేస్ట్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ తినాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పన్నీర్ బాగా ఇష్టం అనుకోండి, పన్నీర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు మష్రూమ్ బాగా ఇష్టం అనుకోండి, అది వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మన ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇందులో అయితే. ఓకే ఓకే ఇంకో 2 minutes ఉంది అంటే ఆహా, నాకు కావాల్సిన 2 ఊతప్పాలు రెడీ అయిపోయినట్టే. ఓకే ఇది అయిందేమో చూద్దాం. అండ్ ఇది మరీ అంత హెవీగా కూడా ఉండదండి, సోయా మిల్క్ వేసాం కాబట్టి 1-2 తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, పొట్టయితే ఫుల్గా అనిపిస్తుంది. ఓకే అయిపోయింది చూసారా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వావ్, నాకైతే వీటిని చూస్తుంటే చాలా ఆకలిస్తుంది. మరి తొందరగా నేను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అంటే దానికంటే ముందు మీరేం చేయాలి, మేతి సోయా ఊతప్పంకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా. చూడండి, సోయా మేతి ఊతప్పంకి కావలసిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, మెంతి కూర 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉప్పు సరిపడేంత, నూనె 4 టీ స్పూన్లు. సోయా మేతి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మెంతి ఆకును రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్మా రవ్వ, సోయా పాలు వేసి బాగా కలుపుకొని వేయించుకున్న మెంతి ఆకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని చివరిగా పాన్ పై దోస బ్యాటర్ ను ఊతప్పంలా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా మేతి ఊతప్పం రెడీ. మేతి
సోయా ఊతప్పంకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. బాగుందండి, చాలా సాఫ్ట్గా. నేను చెప్పాను కదా, ఫర్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై. సో ఇది చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసేస్తాను, మీరు చూసేయండి ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చాలా సింపుల్ అని చెప్పా కదా, కాకపోతే దానికి మీరు ఏం చేయాలి అంటే ముందుగానే పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే మినపగుండ్లు ఉంటాయి కదా, వాటిని కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో ముందుగానే ఈ రెండు చేస్తారు అంటే ఇంకా ప్రాసెస్లో పెద్ద పని ఏమి ఉండదండి. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. సో జనరల్లీ మనం ఏంటంటే వీటన్నిటిని మనం రోస్ట్ చేయబోతున్నాం, కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతే. ఇప్పుడు ఇందులో ఆవాలు, కొద్దిగా ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలో చెప్తాను. మామూలుగా సింపుల్గా ఏదైనా ఒకటే వెజిటేబుల్తో ఏమన్నా చేసుకోవాలి, ఇంట్లో కూరలేం లేవు, బయటకు వెళ్ళేంత మూడ్ లేదు అనుకుంటే అప్పుడు ఉన్న వెజిటేబుల్తోనే ఇలా చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఉడకపెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఫ్రై చేసుకోవాలి అంటే దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, అలాగే ఒక్కళ్ళమే ఉన్నప్పుడు కూడా పెద్దగా వెరైటీస్ చేసుకోబుద్ది అవుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, సో కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న మినపగుండ్లు, ఇవన్నీ బాగా వేగాలి. సో వీటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇది కూడా వేసేస్తున్నాను. ఇదేంటంటే డైరెక్ట్గా మీరు రైస్లోకి తినచ్చు, లేదంటే డైరెక్ట్గా స్నాక్స్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. కాకపోతే కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలన్నమాట వీటిని. మామూలుగా ఇప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేకపోయినా, లేదు అంటే అంత మూడు లేకపోయినా మీరు వెజిటబుల్స్ వేయకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆనియన్ వేసుకున్నా, లేదంటే ఇంకేదైనా వేసుకొని కూడా తీసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా డ్రై ఫ్రై కదా. సో ఇంట్లో పిల్లలు హాలిడే రోజు బాగా గొడవ చేస్తున్నా ఇలా ఏమన్నా చేసి ఇచ్చారనుకోండి, హ్యాపీగా టీవీ ముందు తింటూ కూర్చుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో బీన్స్, అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాను, సో ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. నేను బీన్స్ ఎందుకు వేస్తున్నాను అంటే మామూలుగా ఈ బీన్స్ అనేది ఏంటి అంటే ఫ్రై అయిన తర్వాత తినడానికి చాలా బాగుంటుంది, ఎక్కువ స్పైసెస్ ఏమీ అవసరం లేదు, వెజిటబుల్ ఫ్లేవరే ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి తీసుకోవడానికి. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా వెజిటబుల్ వేసారనుకోండి, ఇప్పుడు ఆలు వేసారనుకోండి, దానికి ఏంటి ఇంత ప్లెయిన్గా తింటే అంత మజా రాదు మనకి. దాంట్లో కొంచెం జీరా పొడి, ఆ పొడి, ఈ పొడి, గరం మసాలా ఇవన్నీ వేస్తే కానీ ఆ ఫ్లేవర్ పెరగదు అనమాట. అదే బీన్స్ అయితే అంత ప్రాబ్లం ఉండదు. ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటాయి.
బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి అంటే కొబ్బరి తురుము. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. వావ్. జస్ట్ లైట్ గా ఫ్రై అయితే చాలు ఇది. అండ్ దీనిలో ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ పెరగడానికి నేను కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా. అయిపోయింది. వావ్. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి. చూసారా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో కదా. ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. ఇది రైస్ లోకి తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు, రైతాతో తినొచ్చు. ఖాళీగా ఉండి బోర్ కొడుతున్నప్పుడు ఏదో తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో అయితే ఐ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పేదానికంటే ముందు ఫ్రెంచ్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిపప్పు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 2, ఉప్పు సరిపడేంత, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని నానబెట్టిన పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక బీన్స్, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి మరొకసారి వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై రెడీ. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆహా, స్నాక్స్ కి అయితే నాకు ఇది ఫేవరెట్ అయిపోతుంది. ఎంత బాగుందో. చక్కగా రోస్ట్ చేయమని నానబెట్టుకుని వేసిన పప్పులు కూడా డైరెక్ట్ గా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్న ఊతప్పాతో ట్రై చేస్తాను. దీంతో కూడా బాగుందండి. కాంబినేషన్ గా కూడా ఓకే, ఇంకొకటి తినొచ్చు, ఇది విడిగా తినొచ్చు. కాంబినేషన్ గా కూడా సూపర్. ఈరోజు నేను చేసిన 2 వెరైటీస్ కూడా నాకైతే బెస్ట్ అనిపించాయి. మరి మీరు కూడా చేసుకోండి. అండ్ అలాగే ఆన్లైన్ లో కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఎలా అంటున్నారా? www.facebook.com/etvabruchi అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ లో అయితే www.youtube.com/etvabruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అండ్ అందులో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేనైతే రేపు ఇంకో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and stay tuned. Bye bye.